జనులు గ్రేస్ విక్టర్ గారు వచ్చి దేవునికి వాక్యం అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వారు వచ్చుచుండగా మనమందరూ కూడా చప్పట్లు కొడుతూ వారికి ఆహ్వానం పలుకుతాం. అందరూ రెండు చేతులు పైకెత్తుదామా? రెండు చేతులు పైకెత్తి నాకు వద్దు కానీ చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రభువున మనం మాత్రమే మహిమపరచుదామా? బిగ్గరగా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ఆయన నామం మాత్రమే మన మధ్యలో మహిమపరచబడును గాక. చెప్పాలి ఆమేన్, ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో దేవుడిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి నేను దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన జిల్లా కార్యవర్గం అంతటికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా రెవరెండ్ డాక్టర్ డేవిడ్ కొమ్మన్నపల్లి అయ్య గారికి నా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఎర్నెస్ట్ అన్నగారికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. జాన్సన్ అన్నగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఫిన్పై విశ్వరూప్ అయ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మినిస్టర్ గారు, ఎమ్మెల్సీ గారికి కూడా ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీరు అందరికీ యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. వక్త ప్రవక్తలైన వారు, తీరద మహారథులు నా ముందున్నారు, వారు అందరిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలే నేను ఇక్కడ రావడానికి ముఖ్యంగా నాతో ఈ విషయాన్ని చెప్పి నన్ను ఇక్కడికి పరిచయం చేసిన సేవకుల ఫిన్నీ అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే యెహోషువ గారు, వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎఫ్రాయిం గారు, మా ఈ చర్చిలో ఇద్దరు ఆడబిడ్డలు వారి సంఘంలోనే ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లల దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట ఒకటి ఉంది. సంగతి దాచుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత అని అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖన భాగంలో దాచించబడిన ఒక సంగతిని మీకు తెలిసిందే, మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందు ఒక కవీశ్వరుడు ఒక పుస్తకంలో మాట ఇలాగ రాశాడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ఈ లోకం యొక్క అత్యధికమైన అవసరత ఏమిటి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకం యొక్క అవసరత ఏమిటి అని రాస్తూ కింద అంటాడు, ఇఫ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ బీన్ మనీ, గాడ్ వుడ్ హ్యావ్ బోర్న్ యాజ్ ఎ బిలియనీర్ అని రాస్తాడు. అంటే ఈ లోకంలో అందరి అవసరతలు ధనం ఇదం జగత్ అయి ఉంటే, ధనం వల్లే ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చబడితే దేవుడు ఒక ధనవంతుడిగా పుట్టేవాడు అని రాస్తాడు. రెండవదిగా ఆ కవిశ్వరుడు ఏమని రాస్తారంటే, ఇఫ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ బిన్ టెక్నాలజీ, గాడ్ వుడ్ హ్యావ్ బోర్న్ యాజ్ అ సైంటిస్ట్ అని రాస్తాడు. అంటే ఈ లోకంలో అందరి అవసరతలు టెక్నికల్గా కనుక తీరిపోతే, సాంకేతిక పరిజ్ఞానంతో తీరిపోతే దేవుడు ఒక సైంటిస్ట్గా పుట్టేవాడు అని రాస్తాడు. ఇఫ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ బీన్ మెడిసిన్, గాడ్ వుడ్ హ్యావ్ బోర్న్ యాజ్ అ డాక్టర్ అని మూడవదిగా రాస్తాడు. ఈ లోకంలో అందరి అవసరతలు వైద్యో నారాయణో హరి అయి ఉంటే కనుక దేవుడు ఒక వైద్యుడిగానే పుట్టేవాడు అని రాస్తాడు. ఈ లోకంలో నేటి మానవులకు అవసరం తీర్చబడడానికి డబ్బు కాదు, టెక్నాలజీ కాదు, మెడికల్ అండ్ సైన్స్ కాదు. ఈ లోకానికి కావాల్సింది పాపముల నుండి రక్షణ కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా అవతరించాడు అని భక్తుడు రాస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ బిన్ సాల్వేషన్. లోకం అందరికి అవసరతలు రక్షణ కావాలి, అందుకే దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి పుట్టాడు. రక్షకుడిగా పుట్టిన ఆ యొక్క గొప్ప ఘట్టాన్ని మనం క్రిస్మస్గా ఆరంభిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో నాకు ఇవ్వబడిన ఈ కొద్ది సమయంలో ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి నాతో మీ శ్రద్ధను 2వ సమూయేలు గ్రంథానికి తెరవాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగా చిత్తగిద్దాం. రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. పిల్లరా, సాధారణంగా మనం ఏం ఆలోచన చేస్తూ ఉంటామంటే, క్రిస్మస్ అనగానే మత్తయి, మార్కు, లూకాలో ఈ కోణాలకు వెళుతూ ఉంటాం. క్రిస్మస్ అనగానే మన అట్మాస్ఫియర్ ఒక్కసారిగా జ్ఞానుల దగ్గరికి, గొర్రెల కాపరుల దగ్గరికి, ఈ ప్రాంతానికి మనకు ఫోకస్ అంతా షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈ వాక్యంలో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ముందుగానే దేవుడు క్రిస్మస్ గురించిన సత్యాన్ని, క్రిస్మస్ గురించిన వర్తమానాన్ని ఆయన గ్రంథంలో గ్రంథస్థం చేశాడు.
ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో దావీదు అనే ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే కుంటికాళ్ళు కలిగినటువంటి మెఫీబోషేతు అనే ఒక అతన్ని వెతుకుతూ ఉన్నాడు. కాస్త మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దానికి పైన అంటాడు, అయ్యా యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని దావీదు యోనాతానికి ఇచ్చినటువంటి నిబంధనను బట్టి ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంలో వినాలి, జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంలో పక్కన ఒక అందరిని పిలిచి, అయ్యా ఐ రిమెంబర్ మై కవెనెంట్ విత్ యోనాతాన్తో నా నిబంధన గుర్తుంది, నా నిబంధన గుర్తుంది కాబట్టి ఎవరైనా ఉన్నాడా, ఇంకా శేషించి ఉన్నాడా, చావబడకుండా ఉన్నాడని వాటి కొరకు ఉపకారం చేస్తాను అని నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మెఫీబోషేతుకి యోనాతాను గారికి దావీదు గారికి అభినభావ సంబంధం ఉందన్న సంగతి తెలుసు. ఒకవేళ వెళ్ళుండి రికమెండేషన్ చేస్తే దావీదు ఎవడో ఒకడికి అన్నం పెట్టవయ్యా అని ఏదో మాట చెప్పుండొచ్చు. అయినా సరే మెఫీబోషేతు ట్రై చేయలే, దావీదు మాత్రమే వెతుకుతున్నాడు. మెఫీబోషేతు ట్రై చేయలేడు. ఎందుకు ట్రై చేయలేడు చెప్పనా? కుంటిగాలు కలిగిన వాడు రాజు సన్నిధిలో రావడానికి వీల్లేదు. ఎందుకు ట్రై చేయలేడు చెప్పనా? ఎందుకు వెతకలేకపోయాడు చెప్పనా? మెఫీబోషేతే దావీదును కనుగొనలేకపోయాడు. గల కారణం ఏంటంటే, పిలవబడకుండా, రాజుగారు పిలువబడకుండా ఎవడు రావడం రాజ్యానికి అనుకూలమైంది కాదు. అందుకే శ్రీరామ్ గారు అంటది, ఆ మూర్తికి అవుతున్నాను ఇంకా పిల్లలేదండి, పిలువకుండా వెళ్తానని చంపేస్తారని అంటది. అవును నిజమే, పిలువబడకుండా వెళ్ళకూడదు. పిలువబడకుండా మెఫీబోషేతును పిలవలేదు కాబట్టి ఇక మెఫీబోషేతు వెతకలేదు, కానీ దావీదు మాత్రమే వెతుకుతున్నాడు. పిల్లరా, దావీదు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు. హమ్మింగ్ వచ్చేస్తుంది సౌండ్, ఇందాకే బాగుంది. దావీదు ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. తను వెతుకుతున్న మెఫీబోషేతు మాత్రం ఎక్కడున్నాడు? ఇక్కడి నుంచి నా మొదటి పాయింట్ ముందు ఉంచుతాను. చూడండి ఒకసారి 4వ వచనం చదువుకుందాం. అతడు ఎక్కడున్నాడని అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మియేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని. ఆగండి, ఇప్పుడు నన్ను చూడండి చెప్తాను. ఇప్పుడు నన్ను చూడండి. దావీదు వెతుకుతున్నాడు అని మనం నేర్చుకున్నాం. వినాలి సంగమా, దావీదు వెతుకుతున్నాడు అని నేర్చుకున్నాం. కానీ ఎక్కడున్న వ్యక్తిని వెతుకుతున్నాడంటే, లోదేబారు అనబడిన ప్రాంతంలో మాకీరు అనబడిన వాడి ఇంట్లో ఉన్న వ్యక్తిని వెతుకుతున్నాడు. మళ్ళీ చెప్పండి, ఎవరు అతని అడ్రస్ చెప్పండి సరే. మాకీరు చెప్పండి సరే. లోదేబారు, మాకీరు. లోదేబారు అనగా ఎవరనంటే, లోదేబారు అనగా ప్రాంతానికి అర్థం ఏంటంటే చీకటి కలిగిన లోయ అని అర్థం. లోదేబారు అంటే చీకటి కలిగిన ప్రాంతం అని అర్థం. మాకీరు అనగా నల్లనిది లేదా నల్లనివాడు అని అర్థం. సో మాకీరు అంటే నల్లనివాడు, లోదేబారు అంటే చీకటి. ఇప్పుడు చీకటిలో ఉన్న వ్యక్తిని నల్లటోడిని, చీకటి ఉన్నవాడు నల్లటోడిని అనగా లోకం అనబడిన పాప భారములో, చీకటిలో, శాపములలో, దోషములలో కొట్టుపోతున్న మెఫీబోషేతు అనే ఈ లోకాన్ని దావీదు అనే యేసుక్రీస్తు ప్రభు వెతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు క్రిస్మస్ అని కనుక నేను అడిగితే ఆయన అంటాడు, ఎందుకు వచ్చావయ్యా ఈ లోకానికి, ఎందుకు వచ్చావు? పరలోకంలో మహిమను విడిచిపెట్టి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట విడిచిపెట్టకుండా భాగ్యమని వెంచుకొనక సమస్తాన్ని విడిచిపెట్టి ఎందుకయ్యా వచ్చావంటే ఆయన అంటాడు, నశించిపోయిన లోదేబారులో నశించిపోయి, మాకీరంటే నశించిపోయి కుంటు కాళ్ళు కలిగిన ఈ మెఫీబోషేతు లాంటి వారందరినీ వెదకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు, దేవునికి మహిమకరంగా కొట్టండి. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, దావీదు ఈ వ్యక్తి కొరకు వెతుకుతున్నట్లుగా అది లోదేబారులోను. ఇదే మన చాలా శ్రేణులు అనబడిన పాఠంలో x² + x² = హోల్ స్క్వేర్ అంట. దాంతోనే మొత్తం పాఠం అంతా వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ లెక్కలు వేస్తారు, కృపణని చెప్పేస్తున్నాడు. అలా మన ప్రసంగం అంతా ఇదే మనకు మెయిన్ మొక్క అనమాట. ఈ మొక్క పట్టుకుంటే మొత్తం ప్రసంగం అంతా వెళ్ళిపోద్ది. అప్పుడు హల్లెలూయా. ఎక్కడున్నాడు? అదే అండి, ఈ మాట్లాడరే కమన్ చెప్పాలి. ఎక్కడెక్కడెక్కడ? లోదేబారులోను మాకీరు ఇంట ఉన్న వ్యక్తిని వెతుకుతున్నట్లుగా ప్రభుని యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి పాపముతో, ఇంత చెప్పినంత మెఫీబోషేతు వెతకలేడు, మెఫీబోషేతు వెళ్ళలేదు, మెఫీబోషేతు ట్రై చేయలేడు. దేవుడు
ట్రై చేయాలి. అలాగే మానవులమైన మనం ట్రై చేయలేం. మానవులమైన మన పాప భారాన్ని మొయ్యలేం. మనం భరించలేనంత గొప్పది దేవుడే చేస్తే దేవుడే ఏదైనా చేయాలి. అలా దేవుడే చేసిన ఒక మంచి ఘట్టమే ఈనాటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం. గాడ్ సీకింగ్ మ్యాన్. దేవాతి దేవుడు పాపంలో ఉన్న మనిషిని వెతుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ గాడ్. మనిషి దేవుని వెనకాల వెళ్తుంటాడు. మనిషి దేవా దేవా దేవుని పిలుస్తాడు. ఒక పరిశుద్ధ గ్రంథంలో మాత్రం గాడ్ ఆఫ్టర్ మ్యాన్. దేవుడే మనిషిని వెతుకుతూ ఉంటాడు. ఆయన నువ్వు వెతికితే నువ్వు కనుక్కోలేవు, సమాధానం నువ్వు వెతకలేవు, ఆనందాన్ని దొరకదు నీ జీవితంలో. నీకు ఎంతున్న తృప్తి ఉండదు, ఎంత సంపాదించిన తృప్తి ఉండదు, ఏదున్నా ఏదో లోపం ఉంటుంది. కానీ దేవుడే నీ జీవితంలో తృప్తి తీర్చగలడు. ఎందుకంటే నిన్ను వెతుకుతుంది దేవుడే వెతుకుతున్నాడు కనుక. లొదేబారులో మాకీరు ఇంట చీకటి ప్రాంతంలో నల్లని చోట పాపంలో ఉన్న వ్యక్తిని దావీదు వెతుకుతున్నట్లుగా దేవాది దేవుడు కూడా మానవులను వెతుకుతున్నదే మొట్టమొదటి క్రిస్మస్. రెండవ రకాన్ని క్రిస్మస్ చెప్తాను వినండి. మొదటగా వెదికే క్రిస్మస్. మానవులమైన మనలను పాపముతో నశించిపోతావేమో, ఆ మాకీరింట ఆకలితో చచ్చిపోతావేమో అని మళ్ళా తప్పించడానికి, మరణ బంధకములు తప్పించడానికి దేవుడు వెతుకుతున్నాడు. మొట్టమొదటిగా వెతుకుతూ ఉన్న క్రిస్మస్ అని నేర్చుకున్నాం. రెండవ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం చదువుకుందాం. పంపి రప్పించిన సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు ఆగండి సార్, ఒకసారి తలపైకెత్తని చెప్తాను. జాగ్రత్తగా సార్ మాట వినండి. ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే, దావీదుకి ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? నాకు తెలిసి మాది రాగంపేట, సామర్లకోట లోపల రాగంపేట. ఒక 400 మంది వరకు వస్తారు. నాకు గుబుక్కున వాళ్ళ పేరు స్ట్రైక్ అవ్వదు. నేనేం చేయాలంటే శ్రీ విద్య అని వాళ్ళ అమ్మాయి పేరు పెట్టి వాళ్ళ అమ్మ అని అంటాను. నిజం, నాకు తక్కువ నా పేరు స్ట్రైక్ అవ్వదు, మర్చిపోతుంటాను. ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఇంతమందిలో మెఫీబోషెతు అని పేరు కరెక్ట్గా జ్ఞాపకం పెట్టుకున్నాడు. హలో, నీకు మాట చెప్పనా? యు ఆర్ నాట్ ఫర్గోటన్. నీవు నేను అస్సలు మర్చిపోబడలేదు దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. మనల్ని అందరూ మర్చిపోయి ఉండొచ్చు. మనం ఎవరి కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసామో ఆ వ్యక్తి మర్చిపోతాడు. మనం ఎవరి కోసం ఉపవాసం ఉండి కడుపు మార్చుకుని ప్రార్థన చేసామో ఆ వ్యక్తి మర్చిపోతాడు. ఎవరి కోసం మనం నిందలు అనుభవించామో ఆ వ్యక్తి మర్చిపోతారు. నువ్వు ఏ బిడ్డల కోసం కడుపు కోల్చుకున్నావో ఆ బిడ్డలు మర్చిపోతారు. నువ్వు ఏ కొడుకు ఏ కూతురు బాగుండాలని ఇన్ని షుగర్లు బీపీలు ఉన్న డబ్బులు ఈఎంఐలు కరెక్ట్గా కట్టేస్తూ వాళ్ళ కోసం సమస్తము త్యాగం చేసావో, ఏ సంఘం నా బిడ్డలు నా వాళ్ళు నా కుటుంబం చచ్చిపోతే నా మీద పడి ఎడతారు అనుకున్నావో వాళ్ళైనా మర్చిపోవచ్చు. కానీ దావీదు మెఫీబోషెతును మర్చిపోనట్టు దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మన తల వెంట్రుక లెక్క పెట్టేంత సమయం ఆయన దగ్గర ఉంది. నాకు నీ దగ్గర టైం ఉండడానికి సమయం ఉండకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర ఎంత సమయం చెప్పినా నీ వెంట్రుకలు లెక్క పెట్టేంత సమయము ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు అంటాడు మెఫీబోషెతు అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతిసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అందరిని కూడా యేసయ్య నతానియేలు అని ప్రేమతో పిలిచాడు ఆయన. హల్లెలూయా. నక్షత్రములకు ఆయన ఏం చేశాడంట? పేర్లు పెట్టి, నక్షత్రాన్ని పేర్లు పెట్టి పిలిచినవాడట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పిలిచినవాడు. ఇక్కడ మీకు మాట చెప్తాకి ఇష్టపడుతున్నాను నేను. మనం వీధిలోంచి వెళ్తుంటే మన సంఘ బిడ్డలు లుంగి ఎక్కడ దాకా కట్టుకుంటారు కదా, ఆ లుంగి కిందకి దించి వందనాలు అయ్యారు అంటున్నారు. ఇప్పుడు చుట్టలు కాలుతారు కదా, మనం వెళ్తుంటే చుట్టలను వెనకాల ఎట్టేసి ప్రైస్ లార్డ్ అయ్యారు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వెళ్తుంటే ఆ అమ్మాయిలు ఎవరో వాళ్ళ అమ్మల మాట ఆలకించరు, ఆ పిల్లలు ఎవరో నాన్నగారి మాట ఆలకించరు. మనం వెళ్ళగానే మనకు కావాల్సిన పని అంతా చేస్తారు. నాకు తెలిసి మీ ఇంట్లో ఉన్నా లేకపోయినా పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు అనగానే ప్రేమతో మీకు ఉన్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని మీరు ఏం చేస్తుంటారు? ఇస్తూ ఉంటారు. ఇదంతా ఎక్కడిది? మన కులాన్ని బట్టి వచ్చిందా? కాదు. మన గ్లామర్ బట్టి వచ్చిందా? కాదు.
మనకు ఉన్నదాన్ని బట్టి వచ్చిందా? కాదు. మనకి దేని బట్టి వచ్చిందని చెప్పనా? ఆయన పిలిచాడు కాబట్టి, ఆ పిలుపు యొక్క గుణమట్టిది కాబట్టి, ఆ పిలిచిన పిలుపునకు ఉన్న సఖ్యతట్టిది కాబట్టి, పిలిచిన దేవుడు మహోన్నతమైన దేవుడు కాబట్టి, ఆ పిలుపును బట్టి మనకి మహిమ, పిలుపును బట్టి మాకి సోకు, పిలుపును బట్టి మనకి ఆనందం. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ఆత్మీయ తండ్రి పేరు డాక్టర్ ఎబెనెజర్ శాస్త్రి గారు. కర్మేలు బైబిల్ కథలో చదువుకున్నాను నేను. ఆయన ఎప్పుడు ఈ మాట మాట్లాడుతుంటాడు, ఆయన ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాడు. నేను ఎప్పుడు వాళ్ళ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నా, అదంతా అయిపోయిన తర్వాత ఆయన నాతో అంటాడు, దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపు పట్టిది అంటాడు. ఆయన పిలుపును జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది సేవకుల్లో మనం పాపంలో పడిపోతున్నాం, వాక్యమందు పడిపోతున్నాం. ఏది చేయొద్దని చెబుతున్నామో అదే చేసేస్తున్నాం. ఎందుకంటే పిలుపును మరచిపోయిన జనాంగం. ఒక ఆయనేమో ఎవాంజలిస్ట్ని అంట బయలుదేరాడు. ఇప్పుడు ప్రస్తుతానికి 7 సంఘాలు కట్టాడు ఆయన. ఒక ఆయన నేను ప్రశ్నించడం కోసం వస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయనే బీభత్సంగా పనులు చేసేసుకుంటూ ఉన్నాడు. ఒక ఆయన వచ్చి అన్నాడు, అబ్బాయి మనకి ఇదేం తెలదండి, కేవలం క్రైస్తవులం పరీక్షించడానికి మాత్రమే వచ్చానండి అన్నాడు. వారందరూ పిలుపులు మార్చేసుకుంటున్నారు. పిలుపులు రాజీ పడిపోతున్న ప్రియమైన దైవజనాంగమా, దేవుడు పిలిచాడు కదా. ఎవరు నీవు? మెఫీబోషేతువి. ఎవరు నేను? మెఫీబోషేతుని. ఎక్కడున్నాం? మాకీరింటున్నాం. ఎక్కడున్నాం? లొదేబారులో ఉన్నాం. పట్టించుకోవాల్సిన అవసరం దావీదుకు లేదు. అయినా తాను చేసిన రక్త నిబంధన మరచిపోలేదు గనుక, ఆయన ప్రేమను ఇచ్చిన మాటను మరచిపోలేదు గనుక, ఆయన ప్రేమతో జ్ఞాపకం పెట్టుకుని ఆ పిలిచిన పిలుపునకు మనం తగినట్టుగా జీవించగలడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 సీకింగ్ క్రిస్మస్, వెదికే క్రిస్మస్. నెంబర్ 2 కాలింగ్ క్రిస్మస్, మన పిలుపు కలిగిన క్రిస్మస్. నేను డిప్పకాయలపాడు అనే ఊరు తెలుసా? డిప్పకాయలపాడు అంటే వెస్ట్ గోదావరి బుట్టాయిగూడ మండలం అప్పుడు ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళాను నేను. జాల్ చైర్మన్ గారు, శామ్యుల్ గారు, మా బాబు ఎదురున్నాడు ఇజ్రాయేల్ గారు, నేను అందరూ వెళ్తున్నాం. ఒక పాట రాసిన ఒక ఆయన రోడ్డు పక్కన ఉన్నాడు. అతను ఎంతగానో మావాడు అన్నాడు, అన్న అదిగో పలానా పాట రాశారు కదా, ఆయనే వచ్చారన్నాడు. సరే ఆగు వెళ్దాం పదని వెళ్ళామన్నా. మాట్లాడుతూ సార్ మీరు ఏదో పాట రాశారట కదా, బెత్లెహేములో సందడి పశువుల పాకలో సందడి అన్న. అవును బ్రదర్ నేనే రాశాను, బాగా వైరల్ అయిపోయింది ఆ సాంగ్, చాలా బాగుంది బ్రదర్. మొత్తం చదివేస్తున్నాడు ఆయన. అన్న ఏమనుకోకండి అన్న, మీరు పెద్ద పెద్ద స్థలాల్లో నిలబడతారు, నేను అంతటి వణుకు కాదులే అన్న. చిన్న ప్రశ్న అన్న. చెప్పండి బ్రదర్ ఏంటి తమ్ముడు అన్నాడు. బెత్లెహేములో సందడి ఎక్కడుందన్న? పెళ్ళి కాకుండానే కడుపు వచ్చింది అని ఒక ఆమెకి న్యూస్ స్ప్రెడ్ అయిపోతే అమ్మోళ్ళు రాలేదా? కొడుకేమో ఈ పెద్ద మనిషి ఏమో యోసేపు అనబడిన పెద్ద మనిషి ఏమో వెళ్ళిపోతానంటే రహస్యముగా విన్నాడు ఉద్దేశించిన ఆయన వెళ్ళిపోతుంటేనేమో అక్కడ కంగారు లేదు, గొడవ లేదు, చాలా టెన్షన్, చలి, వణుకొచ్చేస్తుంది. చివరికి ఇంకో మాట, చివరికి అట్లీస్ట్ రూమ్ కూడా ఖాళీ లేదు. హాస్పిటల్ దాకా వదిలేండి, 2 బెడ్ల దాకా వదిలేండి, ఏమీ లేని చోట పెద్ద పెద్ద దోమలు కుట్టేస్తూ, పెద్ద పెద్ద ఈగలు వెళ్ళిపోతూ, పురుగులు వెళ్ళిపోతూ, కొంపు పొలం ఉంటుంది. అక్కడ సందడి ఉందా నీకు అన్న? అక్కడ సందడి లేదన్నా. ఇవాళని ఏసీని ప్రకటించానన్నా, అక్కడ 3 బాప్తిసం తీసుకున్నారన్నా, అదన్నా సందడి అన్న అని చెప్పాను అతనికి. దేవునికి స్తోత్రం చెప్పండి. అతను తక్కువ చేయడం కొరకు అతని నేను అంతటోండి కాదు. అయ్యా మిమ్మల్ని తప్పు చేయడం కాదు, మీ పాట చాలా బాగుంది, అంత బాగుంది, కానీ దాని అర్థం మాత్రం మారిపోయింది. సందడి ఉండాల్సింది బెత్లెహేములో కాదన్నా, మాలో. నన్ను పిలిచాడు దేవుడు, నన్ను పిలిచాడు. నాకు క్షమించాలి ఇలా పబ్లిక్లో మాట్లాడుతున్నందుకు. దశమాగలు ఇచ్చే విశ్వాసులు కొందరు ఉన్నారు. అందులో 6,000 ఇస్తారు, 8,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. కారు కొనుక్కుని అలా పెట్టానండి ఎదురుగుండాను. కారు అట్టుకుని అందరికీ, అది మన ఏరియాలో దొరికేటది పూతరేకులు ఫేమస్ కదా, అందరికీ పంచిపెట్టేసానండి. పంచిపెట్టి నా నెల నుంచి దశమగడు మా నెహర్ నాకు అంతే. ఎక్కడ దెబ్బకి ఏమీ లేదు. ఇక మళ్ళీ కారు కొనుక్కుని ఎదురుకుండా పెట్టాను, సాత్యం చెప్పంతే ఉన్నామనుకు వందనాలండి, నేను ఎంతో నడిచానండి, ఎంతో కష్టపడ్డానండి, ఎలా కారు ఇచ్చానని చెప్పిన పాపం అంతే జనం మానేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాక్ష్యం కూడా మానలేదు. కానీ అంటే నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఇవ్వడం మానేసిన తర్వాత నుంచి మరికొన్ని కాకులను దేవుని నా లైఫ్లోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కరోనాలో చాలా చోట్ల డబ్బులు మోనిటైజేషన్ చేసేసుకున్నా నేను చేసుకోలేదు. అప్పటి నుంచి ఎప్పుడు నెలకు 34,000 క్రమంగా కట్టేస్తూనే ఉన్నాను, క్రమంగా ఇచ్చేస్తున్నాను. ఎందుకో చెప్పనా, నన్ను పిలిచిన దేవుడు నన్ను మరుచిపోలేదు అన్న సందడి నాలో ఉంది.
నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేసావో, ఏ విశ్వాసి నీకు ఎందుకు అమ్మగా నేను అన్నారో వారన్నా మర్చిపోవచ్చు, కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు. ఇన్ని వేల మందిలో ఇన్ని లక్షల ఆల్బమ్ హలో మెఫీబోషెతు అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాలింగ్ క్రిస్మస్, మన పిలుపునకు తగిన క్రిస్మస్. అది రెండో మాట. మూడో మాట చెప్పి నేను కొంచెం కిందకు వచ్చి వాక్యాన్ని ముగింపులోకి నేను తీసుకొస్తాను. 6వ వచనం చదువుకుందాం. వచ్చి చేయగా దావీదు ఆయన అతన్ని పిలిచాను. అతడు అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు ఆగండి తలపైకెత్తండి సార్ అంటాడు. దావీదు అంటాడు మఫీబోషెతు డు నాట్ ఫియర్, భయపడకపోవడానికి ఏముంది నాయన, మాదంతా మా పెద్ద రాజులు కదండి, అన్నీ ఎత్తుకెళ్ళిపోయారండి, ఏదో ఆ మూలన మా ఆకీరంత ముద్దాడదని తిని అలా కూర్చుంటున్నానండి. ఏదో వృద్ధాప్య పింఛన్ వస్తుంది కదా, ఒంటరి మహిళ పింఛన్ అని, అలాంటి పింఛన్ వస్తుంది, వాలంటీర్లు లేరుగానే ఉంటే నా అడ్రస్ ఎప్పుడు తెలిసిపోనండి మీకు, నా పరిస్థితి ఎలాగ ఉందండి అని అంటాడు, భయపడకయ్యా, నువ్వేమైతే కోల్పోయావో ఇప్పుడు దాకా నీ తండ్రి చేసిన పాపమును బట్టి, నీ తాత చేసిన పాపమును బట్టి, నీ పితలు చేసిన పాపమును బట్టి నువ్వేం కోల్పోయావో అవన్నీ నేను మీకు ఇవ్వబోతున్నాను. క్రిస్మస్ కూడా అలాంటిదే. ఎలాంటిదో చెప్పనా, మనము కోల్పోయిన తండ్రితో సంబంధాన్ని మరలా కలపడమే దేవుడి పని. మనము కోల్పోయిన అభిషేకాన్ని, మనం కోల్పోయిన కృపను, కోల్పోయిన సమాధాన్ని, కోల్పోయిన ఆహ్వానాన్ని, మనము కోల్పోయిన వాటిని మరలా మనకు అనుగ్రహించేదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. దాట్స్ వై జీసస్ ఇస్ హియర్. యేసు లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పనా, మనం ఏమైతే కోల్పోయామో అది మరలా ఇవ్వడానికి. వాట్ హ్యావ్ యూ లాస్ట్? నువ్వేం కోల్పోయావు? కొందరు సమాధానం కోల్పోతారు, కొందరు అభిషేకం కోల్పోతారు. ఒకప్పుడు అభిషేకం ఉంది, ఇప్పుడు కూడా అభిషేకం ఉంది. కాకపోతే అప్పుడు దేవుడు ఆత్మ కాబట్టి దేవుడి కోసం వాడేదానివి, ఇప్పుడు నీ కోసం మాత్రం వాడుతున్నావు అంతే. ఒకప్పుడు అభిషేక్తుడు, ఇప్పుడు దురాత్మ అభిషేక్తుడు అనమాట. అభిషేకం ఎప్పుడు అలాగుంది, కానీ ఆ మహిమను కోల్పోయాం, ఆ సన్నిధి కోల్పోయాం, దేవుడితో ఆ సమాధానాన్ని కోల్పోతే ఆ కోల్పోయిన దాన్ని నేను మీకు మరలా ఇస్తాను. నువ్వేం కోల్పోయావు? రక్షణ ఆనందం కోల్పోయాను, నేను ఇస్తాను. నువ్వేం కోల్పోయావు? నీ కృపను కోల్పోయావు, నేను ఇస్తాను. నువ్వేం కోల్పోయావు? మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలిచే ఆ అదృష్టాన్ని కోల్పోయాను, ఐ విల్ గివ్ యూ బ్యాక్. నువ్వేమైతే కోల్పోయావో నీకు మరలా ఇచ్చేదే క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా, మీరు కోల్పోయిన విశ్వాసాలు, నువ్వు కోల్పోయిన దాన్ని మరలా ఎవరు ఇవ్వకపోవచ్చు, కానీ ఇదిగో నా ప్రభు అంటున్నమాట, ఈ క్రిస్మస్ ఎందుకు వచ్చినా చెప్పనా, నేను ఎందుకు వచ్చినా చెప్పనా, నువ్వేమైతే కోల్పోయావో అది నేను నీకు మరలా ఇవ్వడానికే వచ్చాను. మీకు సంగతి చెప్పనా, ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, అక్కర్లేదు త్వరగా వెళ్ళిపోతున్నాను, టెంప్టేషన్ ఎపిసోడ్ మనం చూస్తాం. అక్కడ శోధన జరుగుతుంది. వినండి. ఇప్పుడు శోధన జరుగుతుంటే సైతాను ఎదురుగుండా వచ్చి, బాబు నాకు నమస్కారం చేసి మొత్తం అంతా ఇచ్చేస్తాను. అసలు ఆ మాట ఎందుకు వచ్చింది ఆవిడకి? అసలు మొత్తం అంతా ఇచ్చేస్తాన సంగతి ఆ మాట చెప్పకుండా నాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోని చెప్పొచ్చుగా. అలా కాదు, నీకు మొత్తం అంతా పోయినంత మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. ఎందుకు అంటే ఆల్రెడీ సృష్టి ఆరంభంలో దేవుడు చేసి అంత ఎవరికి ఇచ్చాడంటే, నాయన నువ్వు ఏలుబడి చెయ్యి నాయన, నువ్వు డొమినియన్ చెయ్యి నాయన అని పట్టుకెళ్ళి ఆదాముకి ఇచ్చాడు. ఆదాము పాపం చేస్తే ఇవన్నీ పట్టుకెళ్ళి సైతాన్ దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికి వచ్చేసాక అందరూ కుదువ పెట్టబడ్డాయి, అది నీకు మరలా ఇస్తాను, అయితే నువ్వు సిలువనక్కర్లేదు, నాకు నమస్కారం పెట్టేస్తే వెళ్ళిపోదు. కానీ ఆగండి, అసలు యేసు లోకానికి ఎందుకు వచ్చాడని చెప్పాను? మరలా మనకి పోయినవన్నీ ఇవ్వడానికి. అది ముందే సైతాన్ ఇచ్చేస్తానంటుందిగా, నేను ఇచ్చేస్తాను, నువ్వేం చేయక్కర్లేదు, సింపుల్గా నాకు కాళ్ళకి నమస్కారం చేసి ఇచ్చేస్తానంటే, అబ్బెబ్బే వెల్ల చెల్లించే యేసు ప్రభు ఇస్తాను కాబట్టి, ఇస్తాడు కాబట్టి సంపాదించాలంటే అది సైతాను కాళ్ళకు మొక్కక్కర్లేదు. సంపాదించాలంటే నేను దాసోహం అవ్వక్కర్లేదు. సంపాదించాలంటే నేను సిలువు నెక్కుతాను, సిలువ దారాన్ని సంపాదిస్తాను. అది సంపాదించి నా చేత సంపాదించిన దాన్ని నేను నా బిడ్డలకి ఇస్తాను అనే ఉద్దేశం దేవుడు చెప్పడానికి, ఆమె ముందే సైతాన్ అన్నీ ఇచ్చేస్తానన్నా, నాకు ఎలాగొద్దు, నేను సంపాదిస్తాను అని చెప్పి యేసు ప్రభు సిలువనెక్కి సంపాదించి అది మన చేతిలో పెట్టాడు. ఒక మాట చెప్తాను, మా నాన్నగారు నాకు 1 ఎకరం పొలం రాశాడు.
మా నాన్నగారు ఎగ్జాంపుల్ రాయలేదులేండి, అన్నీ మేమే కొనుక్కున్న దేవుని కృపలో మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఎకరం పొలం రాశాడు. మీకు విషయం చెప్పనా, అది మా నాన్నగారికి ఎవరు ఇచ్చారంటే వాళ్ళ తాత చిడిపి భూలోకం గారు ఆయనకి ఇచ్చారు కాబట్టి నాకు ఇచ్చాడు ఆయన. అదే ఆయన కొనుక్కుని ఉండుంటే ఆస్తి అంతా ఎవరి పేరు మీద ఉన్ను, ఆ కొనుక్కుంది మీరే కాబట్టి అది ఎవరికి చెందును, నీకే చెందును. ఎవరికైనా ఇచ్చేయచ్చు, ఎందరిలోనే పెట్టవచ్చు. అలా కాదు, అది నా దాకా రావాలంటే పిత్రార్జితం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా పిత్రార్జితం కాదనుకో, ఈయన కొనుక్కున్నాడు అనుకో, ఎవరికన్నా ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే సైతం ఏముంటుందంటే నువ్వు అక్కడి దాకా సంపాదించుకో, మధ్యలో ఇచ్చేస్తానంటే ఈయనంటాడో నాకు కుదరదు, అది నా పిల్లల 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 పిల్లలు దీవించబడాలి కాబట్టి నేను సిలువనెక్కి సంపాదిస్తాను. యేసు ప్రభు సిలువనెక్కి సంపాదించాడు కాబట్టి మనం ఏమి కోల్పోయామో అది మనకు మరలా అనుగ్రహించే దేవుడో. దేవునికి స్తోత్రం. అయితే పోయిన చుట్టూ మళ్ళీ రప్పించేయండి అన్నారు కాక, అయితే పోయిన వయసు మళ్ళీ రప్పించేయండి అన్నారు కాక. అమ్మ ఎన్ని సృష్టి ధర్మానికి వ్యతిరేకమైనటువంటివి. ఒక్కసారి వచ్చిన బట్ట ఇంకోసారి వచ్చిన పొట్ట తగ్గడం ఎవడతరం కూడా కాదు. అది ఎట్టి పదవి వెనక్కి వెళ్తుంది. అర్థమైందా? ఒక్కసారి షుగర్ వచ్చేసిన తర్వాత నువ్వు పొట్ట వెనకపోయి నాశనం అయిపోవాలి తప్ప, లేకపోతే అది మళ్ళీ వచ్చే మార్గం లేదు. మనం ఏం అడిగినా వీ నీడ్ టు ఆస్క్ అకార్డింగ్ టు ది ఇన్లైన్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్లైన్ విత్ ది విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యానికి అనుకూలముగాను దేవుని చిత్తానికి అనుకూలముగా ఉన్న వాటిని మాత్రమే దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. నెంబర్ 3, 3వ రకమైన క్రిస్మస్ లాంటిదో చెప్పిన కోల్పోయిన వాటిని ఇచ్చే క్రిస్మస్. 4వ మాట చూడండి అక్కడ. తర్వాత ఉపకారము నిజముగా నీకు ఉపకారము చూపి నీ పితడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము భోజనము చేయదు. అయ్యా ఆగండి, అయ్యగారు ఎక్కడ భోజనం చేసేవాడు? మాకీరు ఇంట లోదేబారులో మాకీరుండి భోజనం చేసేవాడు. ఇప్పుడు అంటాడు కదా, ఇక్కడి నుంచి నీవు నా బల్ల దగ్గరే భోజనం చే సదాకాలం. మరో మాట చెప్పన, బల్ల భోజనము దేని గుర్తు అంటే సహవాసానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పన? మన తండ్రితో కోల్పోయిన దివ్యమైన సహవాసాన్ని మరలా ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు అంటున్నాడు మెఫీబోషెతు, నీకంత అవకాశం లేదు, నువ్వు అంత గనుడవు కాదు, అన్నీ కోల్పోయావు, కానీ జ్ఞాపకం పెట్టుకో నాన్న, జ్ఞాపకం పెట్టుకో, నువ్వు సదాకాలము నా బల్ల దగ్గరే భోంచేస్తావు. అంత స్థాయా కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, అతడితో ఇంత పరమందున్న దేవుడు ఇంత కిందన్న వ్యక్తితో సమాధానము సహవాసము చేస్తున్నట్లుగానే ఇంత సింహాసనం మీద ఉన్నటువంటి దావీదు కిందన అడుగున ఉన్నటువంటి ఈ మాకీరు ఇంట ఉన్న మెఫీబోషెతుతో సహవాసము చేస్తున్నాడు. ఇక చివరి మాట, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పన? టు మేక్ ఎ ఫెలోషిప్ విత్ యూ, నీతో సహవాసము చేయడానికి. మనకు అన్ని దొంగ సహవాసాలే, అన్ని తప్పుడు సహవాసాలే. ఒక్క సహవాసం నాడమైన సహవాసం మనకి ఎవరికి ఉండట్లేదు. పెళ్ళైన తరువాత కూడా వేరే వారి తట్టు, పెళ్ళైన తరువాత కూడా వేరే స్వభావం తట్టు ఈ తప్పుడు సహవాసాన్ని డెవలప్ చేసుకుంటున్నటువంటి ఈ లోకంలో నువ్వు ఎప్పుడైనా దేవుని సహవాసం కొరకు చూసావా? మీ అయ్యగారు మీకు ఫోన్ ఇంట్లో ఎందుకు పెట్టారు చెప్పనా? ఏమండి చిన్నపిల్లకి బాగాలేదు, మీరు వస్తా P250 టాబ్లెట్ పట్టరండి, టానిక్ పట్టండి చెబుతావని. అంతేగాని అప్పుడు ఎప్పుడో పరిచయం అయ్యాడని ఆయనతో మళ్ళా స్టార్టింగ్ చేస్తావని కాదు. మీకు ఫోన్ ఎందుకు ఇచ్చాడో చెప్పనా? ఒకవేళ అమ్మ నేను కొంచెం వర్షంలో ఇరుక్కుపోయాను, ఇక్కడ అయ్యగారు చర్చిలో పెద్ద చర్చిలో ఉన్నాను, నువ్వు వాడబడి ఈ పాటికి వాక్యం చెప్పు అని చెబుతారని. అంతేగాని మరలా మనం ఆ తప్పుడు సహవాసాలు అందరి ముందు ఒకలాగా, వెనక్కి వెళ్ళినప్పుడు ఒకలాగా, విశ్వాసులతో అందరి ముందు ఒకలాగా, రహస్యంగా ఉన్నప్పుడు మరోలాగా మాట్లాడతామని కాదు. సహవాసము తప్పుడు సహవాసం. ఒక్క మాట ముగించేస్తానే, అబ్రహాము గారు బైబిల్లో 153 సంవత్సరాల కంటే తక్కువగా బ్రతికాడు. యాకోబు గారు బైబిల్లో 175 సంవత్సరాల కన్నా తక్కువగా బ్రతికాడు. కానీ ఒక ఇస్సాకు మాత్రం 206 సంవత్సరాలు పైచీలకు బ్రతికాడు. అలా కారణం అని చెప్పనా? నేను కాదు, ఒక ఆయన రాశాడు ఆయన పుస్తకంలో. ఆయన ఆ పేరు మర్చిపోయిన, లేకపోతే ఖచ్చితంగా బలిపడి నిలబడ్డా కదా మనం చెప్పేద్దాం. ఆయన ఏమని రాశాడంటే, అబ్రహాము ఒకరికే నమ్మకంగా లేడు. డీమార్ట్లో ఒక సబ్బు కొంటే ఇంకో 2 సబ్బులు ఫ్రీ అన్నట్టు ఒకరితో నమ్మకంగా లేకుండా మరికొందరితో తప్పుడు సహవాసం. పోనీ యాకోబు తక్కువ తిన్నాడా?
చెప్పన్నది విజేత మాటలో 2 కచ్చీపులు కొంటే 2 పెన్లు ఫ్రీ అంట. అలాగా ఇద్దరిని పెళ్లి చేసుకుంటే ఇద్దరిని కూడా తెచ్చుకున్నాడు. కానీ యోసేపు మాత్రం ఇస్సాకు మాత్రం బ్రతికినంతకాలం ఒక్కరికే నమ్మకంగా ఉన్నాడు. ఒక్క ఆమెతోనే సహవాసంలో ఉన్నాడు. ఒకవేళ దావీదులాగా, అబ్రహాం గారిలాగా, మోషేలాగా అస్తమానం అవకాశం ఇచ్చుంటే దేవుడు మనం తీసినప్పుడే ఒక్క అవ్వను చేసేవాడు కాదు. దేవుడి చేతులు పెద్ద ఉందిగా, ఒక్క అవ్వ బదులు 10 అవ్వమ్మల్ని చేతుడు. దేవుడు చేయలేదు. ఎందుకంటే నీకు ఒక్కటే ఉండడం దేవుని చిత్తము గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటే భార్య, ఒక్కటే కుటుంబం, ఒక్కటే బలిపీఠం, ఒక్కటే నామం, ఒకటే బాప్తీసం, మనందరము కూడా ఒక్కటే. అటువంటి జీవితాన్ని కలిగి ఒకరితో ఒకరు సహవాసంలో ఉందాం, ఒకరినొకరు ప్రేమిద్దాం, కష్టకాలంలో ఆదుకుందాం, ఒకరినొకరు ప్రేమిద్దాం, దైవికమైన కృపలో ఉందాం, దేవునితో సహవాసం చేద్దాం. ఈ సంవత్సరం అంతా కూడా ఆయా బలిపీఠాల మీద అర్పించబడుతున్న ఈ సేవకు బృందం అంతటికి నేను నిండు మనసుతో క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసి ముగించేద్దాం. ఇజ్రాయేల్ గారు తమ్ముడు